శ్రీ అస్ట్రాలజీ ఈరోజు సంఖ్యాశాస్త్ర ఫలితాలు అలాగే తులారాశి వారికి ఫలితాలు సంపూర్ణంగా వివరించబడను. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. తారీఖు మూడవ తారీఖు అంటేనే మనకు ఖచ్చితంగా గురు సంఖ్యగా మొదలు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఈ గురువు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఎన్నో విషయాల్లో మనకు ఆలోచనల్లో మర్చిపోయిన విషయాలు కూడా పూర్తిగా మీకు గుర్తుపెట్టేలాగా చెప్పగలిగిన వ్యక్తి. రెండవది, మార్గదర్శకాన్ని ఎదురు చూస్తున్న కొన్ని కార్యక్రమాలని చాలా సులభంగా మీకు అనుకూలంగా చేయడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏమిరా అంటే, ఈరోజు మొత్తం కూడితే వచ్చిన సంఖ్య 20. 20వ నంబర్ అంటే రెండవ సంఖ్య అంటే చంద్రుడు సంఖ్య. ఇక్కడ పుట్టి బర్త్ నంబర్ 3, టోటల్ నంబర్ వచ్చి రెండవ సంఖ్య. అందువల్ల ఈ గురువుకి ఈ చంద్రుడికి మధ్యలో ఈ రోజు నడుస్తుంది. చాలా శుభకరంగా ఉంటారు. కొద్ది మందిని మనల్ని మోసగించిన వాళ్ళని చూసి కొద్దిగా ఫైర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనసు రీతిగా మనల్ని ఎన్నో విషయాలకి వాళ్ళు స్వాగతించి కొన్ని కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ మనల్ని విమర్శనలతో ఎదుర్కొన్న వారికి చూసినప్పుడు కొద్దిగా ఫైర్ అనేదానికి ఉంటుంది. అందువల్ల అట్లాంటి విషయాలని మర్చిపోయేలాగే ఈరోజు గురువు మీకు సహకారం ఇవ్వబోతున్నాడు. ఆయన అనుకూలం ఎట్లా ఉంటుందంటే, సూర్య ఉదయమే ఈరోజు అనేక కార్యక్రమాలని మీరు మొదలు పెట్టాలని, మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవాలని, కొద్ది పెద్ద మనుషులతో కానీ లేదా గురువుల సలహాలు కానీ తీసుకోవాలని ఎక్కువగా తాపత్రయపెట్టింటారు. అలాగే కొత్త ఇంటి కళకు నిర్మాణానికి కావాల్సినది కానీ, అలాగే వాహనాలు కొనాలి అని ఆలోచన ఉన్న వారికి బ్యాంకు ద్వారా పొదుపు డబ్బుల్ని తీసుకునేదానికి ఈరోజు అన్నిటికీ శుభకరమైన స్థానం. అలాగే వ్యాపారస్తులు కూడా ప్రత్యేకమైన రోజు. వాళ్ళని మొదలుపెట్టే ఈ రోజు మనసులో ఏర్పడిన ఈ మొదలుపెట్టే వ్యాపార విషయాలని దీర్ఘకాలంగా నడిపించుకోవచ్చు. అందువల్ల విద్యార్థులకు కూడా చాలా శుభకరం. ఈ ఏ రాశులు వారికి ఈ రోజు అనుకూలం ఉందంటే, మేష రాశి, మీన రాశి, ధనుసు రాశి, అలాగే సింహ రాశి, కర్కట రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు తులారాశి కానీ, వృషభ రాశి కానీ, కుంభరాశి, మకర రాశి వాళ్ళకి మధ్య ఫలితం ఉంటుంది. అందువల్ల ఇక్కడ కన్యా రాశికి, మిథున రాశికి పర్వాలేదు, మధ్యమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా తులారాశి వారు కొంచెం నీరసం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే 6వ సంఖ్యలో పుట్టిన వారు గుర్తుపెట్టుకోండి, 6వ సంఖ్యలో పుట్టిన వారికి కూడా ఈ రోజు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 6వ సంఖ్య అంటే 6వ తారీఖు పుట్టిన వ్యక్తి, అలాగే 15వ తారీఖు పుట్టిన వ్యక్తి, 24వ తారీఖు పుట్టిన వ్యక్తులకి అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకనంటే ఈరోజు 3వ సంఖ్యలో ప్రథమంగా జరగడం వల్ల మీకు ఇలా ఉంటుంది. ఈరోజు నలుపు వస్తువులు వాడకండి. ఒకవేళ మీకు దానిపైన అభిప్రాయాలు ఉంటే కూడా ఈరోజు ఖచ్చితంగా వాడకండి. పర్పుల్ కలరు లేక మీకు గురువుకు సంబంధించిన గోధుమ కలర్ లాంటిది వాడుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు లక్కీ నంబర్లో సూర్య సంఖ్య కానీ, అంగారకుడు సంఖ్య కానీ బలంగా ఉంటుంది. 1వ నంబర్ కానీ, 9వ నంబర్ కానీ అతి ఉత్తమమైన ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు మీరు గోచార ఫలితము, సంఖ్యాశాస్త్ర ఫలితాలు వివరిస్తున్నాను. ఈరోజు మీకు మీ ఊహల్లో ముందస్తు అంచనాలు ఈవేళ అవకాశం ఉంది. ఈవేళ మీరు బలహీనంగా ఉన్న మీ ప్రత్యర్థులని బలహీనత తమ అనుకూలంగా ఉపయోగించుకోవడానికి సాయశక్తులు ప్రయత్నిస్తారంట. ఏదైనా కాగితం మీద సంతకం పెట్టి ముందు జాగ్రత్తగా 1కి 2 సారి ఆలోచించండి. చూడండి, గురువు ఏమో మంచి నంబరు, కానీ మోసగించే వాళ్ళు ఇబ్బందులు కలిగిస్తారు. అందువల్ల జాగ్రత్తగా ఉంటారు. ఈరోజు మీరు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, ఒత్తిడి లేకపోయినా సరే మీరు ఖర్చులు నియంత్రించుకోవాలి. అంటే ఎక్కువ ఖర్చులు పెట్టుకోకుండా ఉండాలి. ఈరోజు మీరు ముఖ్యమైన భావించే ఒక పని పూర్తి చేయడంలో చిన్న పిల్లల యొక్క సహాయం చేస్తారు. అందులో మీకు సంతోషిస్తారు. కొంతకాలం క్రితం మీరు చేసిన కృషి ఈవేళ లాభాన్ని పొందుతారు. మీ దగ్గర సహాయం పొందిన వ్యక్తి మీ ఆమోదయకంగా కృతజ్ఞతలు తెలుపుతారు.
ఇచ్చిపుచ్చుకోవడానికి వేరే అనుకూలమైన ఊహించిన గుర్తింపు పొందుతారు. అలాగే శత్రువుల యొక్క ప్రమాదకరమైన ఉచ్చుల్లో పడకుండా ఉండాలని మీరు ఈరోజు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యాపారాలు పెట్టేందుకు అన్ని విషయాలు పరిశీలించుకోండి. సూచించబడిన వివిధ వ్యక్తులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. మీకు సహకారం అందిస్తారనుకున్న వ్యక్తి చివరి నిమిషంలో మీకు మొండి చేయి చూపిస్తాడు. మీ దగ్గర ఉన్న డబ్బును సరిపోతుందా లేదా అని మీరు సంయుక్తంగా జాగ్రత్త పడండి. తర్వాత మీ ఊరట చెందుతారు. అనుకున్న పని జరుగుతాయి మరియు అనుకున్న ఖర్చులు చేయగలుగుతారు. పిల్లలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటారు. ఇది ఈరోజు సంఖ్యాశాస్త్ర ఫలితాలు సంపూర్ణంగా మీకు వివరించారు. ఈరోజు తులారాశి వారికి ఫలితాల ప్రకారం ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం, సూర్య ఉదయం నుంచి ప్రారంభం. శుక్ర నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. మనసులో ప్రశాంతత ఉంటుంది, ఉత్సాహంగా ఉంటారు, గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు చేసుకోవచ్చు. అలాగే ఎన్నో రోజులు కోరికలు, మీ మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా ప్రేమ పెట్టిన కొన్ని మనుషులు ఈరోజు ఎదురుపడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళతో మనసు విప్పి మాట్లాడేదానికి అవకాశాలు కూడా దొరుకుతాయి. అలాగే ఈరోజు అమావాస్య తర్వాత పౌర్ణమి తిథి. ఇది భాద్రపద మాసం యందు మొదటి రోజుగా ప్రారంభమవుతుంది. ఈ భాద్రపద మాసం అంటేనే పితృదేవతల యొక్క సహకారం కూడా ఉంటుంది. అది తులారాశి వారికి కూడా లాభస్థానంలో సూర్య చంద్ర కలయిక ఉన్నది. అందువల్ల మన పితృదేవతలని కూడా మనసు రీతిగా మనం ఆశీర్వదించమని కోరుకోగలిగితే అన్ని విషయాలు, అన్ని కష్టాలు తీరిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. ఈరోజు సంపూర్ణంగా తులారాశి వారికి గొప్ప ప్రారంభమైన రోజుగానే తులారాశి వారికి ప్రత్యేకంగా ఆర్థిక స్థితి చాలా ఇబ్బందులు పడి ఉంటారు. అనేక విషయాల్లో కొద్దిమంది తప్పుదోవంగా అనేక విషయాల్లో తలదూర్చి గ్యారంటీగా ఉంటామని చెప్పి లేదా సంతకాలు పెట్టిన వారికే ఎక్కువగా ఇబ్బందులు జరిగిన సంఘటనలు ఉంటాయి. అలాగే కొద్దిమందికి చాలా వరకు మంచి జరిగిన వాళ్ళు ఒక సంఖ్యలో ఉంటే ఎక్కువగా ఇతరుల వలన మోసగించబడిన వారు చాలా మంది ఉంటారు. దీనికి ఆర్థిక స్థితి కూడా లోటు అయిపోయి మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు. కొద్దిమంది ఉద్యోగాన్ని తొలగించుకొని దానివల్ల ఇబ్బందులు పడుతూ ఎటువంటి ఆలోచన చేసినా అది ముందుకు వెళ్ళి విజయానికి పలకడం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే చాలా రోజులుగా వ్యాపార రంగంలో ఆర్థిక లోటుని పూడ్చడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే ఎక్కువగా ఇంకా రాబోయే కాలంలో వ్యాపారం చేసే వాళ్ళు కూడా అతి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే గ్రహాలన్నీ కూడా మనకు ఎంత సంపద తెచ్చి పెడుతుందో రాబోయే రోజుల్లో మీకు అంత నష్టాన్ని కూడా ఎదురు చూసే అవకాశాలు కూడా ఉండడం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మీరు మంచిది. చంద్రుడు ఏమో ఈరోజు 11వ స్థానంలోనే స్థిరమై ఉన్నాడు, సూర్యుడితో కలిసి ఉన్నాడు. ఖచ్చితంగా భాగ్యస్థానములో బుధ గ్రహాధిపతి ఉన్నారు. అలాగే మనకు భాగ్యస్థానాధిపతిలో కుజుడున్నాడు, దశమ స్థానంలో బుధుడున్నాడు. ఇలా వరుసగా చాలా గ్రహాలు, శుభగ్రహాలు ఉన్నా ఏదో ఒక రూపంలో మనకు ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మానసిక ఒత్తిడిని ఎదుర్కొని ముందుకు పోగలుగుతారు. అనేక విషయాల్లో పరిష్కార మార్గాలు కనుక్కుంటారు. మీరు మరిన్ని సమస్యలను ఎదుర్కోకుండా జాగ్రత్తలు పడతారు. కష్టకాలాన్ని తొలగించి క్రమక్రమంగా కొద్ది రోజుల్లో మాయం అవడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల యందు వాయిదా వేయకుండా జాగ్రత్తగా ముందుకు పొండి అత్యంత జాగ్రత్తగా పనులపై పూర్తిగా దృష్టి పెట్టి విజయాన్ని సాధించడానికి ప్రయత్నించండి. అందువల్ల ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని శాస్త్రరీతిగా కొన్ని చెప్తూ ఉన్నది. కొంతకాలంగా మీరు కేవలం ఉద్యోగం లేదా వ్యాపారం మీద దృష్టి పెట్టడం వల్ల మీకు కొంత విశ్రాంతి అవసరం. అంటే ఎక్కువగా కష్టపడుతూ ఉండడం, శరీరానికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా విశ్రాంతి తీసుకోండి. ఏదైనా దూర ప్రాంతంలో గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు కానీ చిన్ననాటి స్నేహితులతో కలిసి మనసు విప్పి మాట్లాడి కుటుంబ సభ్యులతో సంతోషకరంగా కాస్త ఉండడానికి ప్రయత్నించండి. అందువల్ల బంధువులు కలుసుకోవడం, ఆలోచనలు వాళ్ళ దగ్గర సూచనలు తీసుకోవడం, ఆహ్లాదకరంగా ఉండే చోట పోయి
ప్రశాంత వాతావరణంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆహార నియమాలను జాగ్రత్తగా పాటించండి. మీరు ఈరోజు ఒక రొమాంటిక్ సందర్భంలో రంగు దుస్తువులు ధరించడానికి కూడా అవకాశాలు ఉంటుంది. ఈరోజు ఒక ప్రేమకు కలిగించిన రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుక్ర నక్షత్రం ఉన్నప్పుడు ఎక్కువ మనసులో ఉత్సాహంగా ఉంటారు. అనేక విషయాల్లో మీకు ఆత్మవిశ్వాసం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. ఈరోజు విజయానికి కారణం రేపటి దృష్టి పెట్టుకొని ఈ వేళనే నిర్ణయాలు తీసుకోవడం, సమర్థవంతంగా ధైర్యంగా ఉండాలి. అలాగే అందమైన చిత్రాలు, కళాఖండాలు వ్యక్తులతో చూపే అరుదైన అవకాశం వస్తుంది. చిన్నారులను విద్యా అభివృద్ధి కోసం మరింత పయనం గడుపుతారు.